హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. మీరు గినక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చడి. ఈ దోసకాయలతో చాలా రకాల రెసిపీస్ ట్రై చేయవచ్చు, కానీ నేను దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. ఈ వేసవి కాలంలో బెస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది దోసకాయనండి. డిహైడ్రేషన్ ప్రాబ్లమ్ ని ఇట్టే తగ్గించేయగలదు ఈ దోసకాయలు. వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్తవారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఇక్కడ నేను ఎల్లో దోసకాయని తీసుకున్నాను. అంటే దోసకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, కీర దోసకాయ, బుడం దోసకాయ అలా అని నేను ఎల్లో దోసకాయలు తీసుకున్నాను. ఈ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను తేజ మిరపకాయలు, మా సైడు బాగా కాస్తాయి ఈ తేజ మిరపకాయలు. సన్నగా ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటాయి, కానీ భలే ఘాటుగా ఉంటాయి. ఇంకా ఆ కారాన్ని తినలేమంత ఘాటుగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం భలే అదురుతుంది. స్పైసీగా మంచిగా ఉంటుంది. కాకపోతే నేను తక్కువ క్వాంటిటీలో కొంచెం మిరపకాయలని తీసుకున్నాను. ఈ తేజ మిరపకాయలు మనం ప్రిపేర్ చేసే కర్రీ చాలా బాగుంటుంది. అచ్చం ఈ ఒక్క తేజ మిరపకాయలతోనే పచ్చడి చేయాలి అంటే మనం తినలేము. అగో ఇంత తీసుకున్నాను నేను. ఇంకా దీంట్లోనే ఇగో ఈ లావు మిరపకాయలు ఇగో ఇన్ని తీసుకున్నాను. ఒక పిరికెట్ దాకా ఉండుంటాయి. మన తేజ మిరపకాయలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ఘాటు అన్నమాట. పచ్చడి అంటేనే కొంచెమైనా స్పైసీగా ఉండాలి, లేకపోతే రుచిగా ఉండదు. అందుకనేసి నేను ఇంకొన్ని నార్మల్ మిరపకాయలు, అంటే తక్కువ ఘాటున్న కారం ఉన్న మిరపకాయల్ని తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ పావు కిలో ఉంటాయి. ఇక్కడ నేను దోసకాయ పావు కేజీ వరకు ఉంటాయి, మిరపకాయలు పావు కేజీ వరకు ఉంటాయి, ఇంకా టమాటాలు కూడా పావు కేజీ వరకు ఉంటాయి. వీటన్నిటిని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఒక ఎల్లిపాయ గడ్డను, ఇంకా కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇంకా తొడుమలు తీసిన ఈ మిర్చిని ఇంకా వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఏదో ఒక రకం మిర్చి కాకుండా ఇలా రెండు కాంబినేషన్, అంటే ఘాటుగా ఉన్న మిర్చి ఇంకా నార్మల్గా ఘాటుగా ఉన్న మిర్చి, ఈ రెండు మిర్చీల కాంబినేషన్లో పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు గనుక తేజ మిరపకాయలు అందుబాటులో ఉంటే అస్సలు వదులుకోకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత మంచి పచ్చడి ఇంకా తినలేరు, అంత బాగుంటుంది. అదే కళాయిలో దోసకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా సపరేట్గా వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ముక్క మంచిగా మగ్గుతుంది. పచ్చడి కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. దోసకాయలు వేయించుకొని పక్కకు పెట్టిన తర్వాత ఇంకా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఉడికించుకునేటప్పుడు ఫస్టే ఉప్పు మనం ఒక 2 స్పూన్ల వరకు వేస్తే మంచిగా నీరు ఊరి ఇంకా చాలా బాగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతాయి. ఈ ఉడికించుకునే టైంలోనే ఇంకా కడిగి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా ఉత్తిగా డైరెక్ట్గా చింతపండు కాకుండా దాన్ని గుజ్జును తీసి కూడా టమాటాలో ఉడికించుకుంటే బాగానే ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, అయితేనే మంచిగా మగ్గుకుంటూ వస్తాయి. మనం హైలో పెడితే ఇంకా టమాటాలు మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇంకా చిన్నగా టమాటాల్లో ఉన్న నీరు ఊరి మంచిగా ఉడుకుతుంది. దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోనే కొత్తిమీర వేసి ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవడమే. ఫస్ట్ మిరపకాయలు వేసాను, దాని తర్వాత ఎల్లిపాయ గడ్డను వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యాక మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఇగో ఇలా ఉన్నాయి. ఈ దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోనే ఇంకా టమాటా ముక్కలు ఇంకా ఉడికేసాయి, టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లో ఇంకా ఈ పచ్చడిలోనే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక చిన్న ముక్క కొబ్బరి, దీంట్లో జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి వేసి ఇంకా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఇందాక కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇంకా సరిపోకపోవచ్చు, అందుకనేసి ఇంకా కొద్దిగా వేసాను.
ఇంకా తాలింపు పెట్టుకోవడమే. స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో నూనె వేసేసి ఫస్ట్ తాలింపు గింజలు, కొన్ని మిరపకాయలు, కరివేపాకు, టేస్ట్ కోసం లైట్‌గా ఇంగువ యాడ్ చేసుకొని, ఇంకా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడినేసేసి ఇంకా కలుపుకోవడమే. మన పచ్చడి ఇప్పుడు రెడీ. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడి చాలా అంటే చాలా బావుంటుంది. ఈ టైంలో ఉప్పు కూడా సరి చూసుకోవచ్చు. నాకు కొద్దిగా తక్కువ ఉంది అందుకనేసి యాడ్ చేసేసాను. ఇంకా మన దోసకాయ పచ్చడి రెడీ. ఈ దోసకాయలలో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. హ్యాపీగా తినేయొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు. 2 రకాల మిర్చి కాంబినేషన్‌లో చేసిన పచ్చడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గనుక ప్రిపేర్ చేసి చూస్తే భద్ర గారు చాలా మంచి రెసిపీని ఇంట్రొడ్యూస్ చేశారని కామెంట్ పెట్టారు. అంత బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.